నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం నేచర్ మంత్రాలో ఉన్నాము. మనతో పాటు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏదో తోటలో ఉన్నాం అనుకుంటున్నాం, కాదు. చాలా న్యూట్రియంట్స్ పోకుండా ఎట్లా మనం గ్రో చేయాలి అనే విధానాన్ని అనుసరిస్తూ ఇవే మీరు ప్రజలకు అందిస్తూ వాళ్ళ సమస్య చాలా కఠోరమైన సమస్యల నుంచి కూడా బయటపడేస్తున్నారు ఎంతో మందిని, కొన్ని వేల మందిని కూడా. అందుకు వాళ్ళందరి తరపున మీకు ధన్యవాదాలు. సో చెప్పండి సార్, ఏంటివి దీని గురించి ఫస్ట్ చెప్పండి. నేను ముందు ఫార్మర్ అండి. ఫార్మర్ మీరు దీనికి బాగా అట్రాక్ట్ అవడానికి అదే రీజన్. ఏంటంటే ఫార్మర్ అంటే ఈ గ్రీనరీ ఇవి అంతా దీంట్లోనే కదా ఉంటాం. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను అన్ని సమస్యలు తెచ్చుకోవటం, దాన్ని తగ్గించుకోవటం, నేచర్ మీకేం సమస్యలు వచ్చాయి? ఆరోగ్యపరంగా చాలా వచ్చినాయి. అన్ని వచ్చినాయి. ఆడ పెస్టిసైడ్ విపరీతం కొట్టి అది పీల్చుకొని పచ్చళ్ళు తిని అన్ని బాగా వచ్చేసినాయి. దాని నుంచి బయటపడి అనుకోకుండా ఈ నేచర్ దీంట్లోకి రావటం, కరోనా వైరస్ తర్వాత లైఫ్ టర్న్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నాకు డౌట్ ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే వైరస్ మనిషి చంపాలి, మనిషిని వైరస్ ఎట్లా చంపుతుంది, మనం వీక్ ఉంటేనే కదా అనే పాయింట్ మీద నేను కావాలని తెచ్చుకోవటం, అది గవర్నమెంట్ లెటర్లు రావడం, వాళ్ళు పట్టించుకోకపోవటం అందరూ ట్రై చేశాను. అప్పుడు నేను అనుకున్నా ఇదంతా కాదు, నేను ఏంటో అది దాని నుంచే వద్దాం, నేను ఎలా తగ్గించుకున్నా అలా తగ్గిద్దాం అనుకుని ఆ వచ్చిన ఆలోచన నుంచే ఇది పెట్టాం. పెట్టిన తర్వాత ముందు మనకు ఫుడ్లో ఏంటంటే హైయెస్ట్ న్యూట్రిషన్ అనేది స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ మనం ఏం చేస్తాం, మనం ప్రతినిత్యం ఆలోచిస్తాం ఇంతకన్నా బెటర్ ఏముంది, ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఎట్లా, ఇంకా న్యూట్రిషన్ ఎక్కువ ఇవ్వాలంటే ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. నాకు ఒకసారి తర్వాత వీడియోలు చూస్తుంటే నేను కూడా దీంట్లో హైయెస్ట్ న్యూట్రిషన్ ఉంది మైక్రోగ్రీన్స్ అనేది తెలిసింది. ఓ స్ప్రౌట్స్ తర్వాత అదే అద్భుతం అనుకున్నా, దానికన్నా అద్భుతం ఇది అనుకున్నప్పుడు వెంటనే దీనికి వచ్చేసింది. దీనికి వచ్చి ఇప్పుడు స్ప్రౌట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, మొత్తం బాడీకి ఏం కావాలి, మొత్తం న్యూట్రిషన్ లోపం లేకుండా ఏం చేయగలుగుతాం అనేది అన్ని చేస్తానే ఉంటాం, ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. ఇది అట్లా దాని నుంచి వచ్చింది ఈ దీన్ని తీసుకొచ్చాం. ఓకే, ఇది మీ డైట్ లో దీన్ని కూడా పంపిస్తారా మీరు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇది బ్రేక్ఫాస్ట్ లో ఒక ప్లేట్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ ప్లేట్లో మొత్తం 24 hours సరిపోయేంత న్యూట్రిషన్ ఉంటాయి. ఇక తీసుకుంటే ఒక డి విటమిన్ తప్ప ఎలాంటి లోపాలు లేకుండా బాడీ మొత్తం క్యూర్ చేసుకుంటుంది. ఓకే, ఏంటండి అసలు ఒక్కొక్కటి చెప్పండి. ఇది ఏంటంటే ఇవి బొబ్బర్లు అండి. బొబ్బర్లు మనకి ఇవి మనకి స్ప్రౌట్స్ కూడా ఇస్తాం. ఇది కూడా తీసుకోవాలి, ఇది కూడా తినాలి, ఆకు కూడా తినాలి. 10 రకాలు ఉంటాయి. 10లో రోజు ఒక 4-5 రకాలు ఇస్తాం. ఒక రోజు ఒక 4 ఇంకా వేరే ఇట్లా మారుస్తాం. ఇది బొబ్బర్లు. ఇవి వచ్చేసి పెసలు. ఇవి మనం స్ప్రౌట్స్ వాడతాం కదా, ఇప్పుడు గ్రీన్స్ చేస్తున్నాం. 3 రోజులకి ఇస్తే స్ప్రౌట్స్, 7వ రోజు ఇస్తే ఇది 7వ రోజు ఇప్పుడు కట్ చేస్తాం. 7వ రోజు కట్ చేసేస్తాం. దీని తర్వాత ఇది మనకి ఉలవలు. ఇది చాలా బలం అని చెప్తారు కదా, గుర్రాలకు పెట్టేది ఇవే కదా. ఇది 3వది. దాని తర్వాత ఇది వీట్ గ్రాస్. ఇదేమో మనం జ్యూస్ లో వాడతాం. ఇదేంటంటే మనకి డాక్టర్ కూడా చెప్తారు, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇది తాగితే బ్లడ్ తాగినట్టే అని, అంత బ్లడ్ బాగా పడుతుంది అని చెప్తుంటారు. ఇట్లా మనం ఇది జ్యూస్ వాడతాం. ఇట్లా రకరకాలుగా ఇవి వాడతాం. మీరు ఇక్కడే చక్కగా వీటిని చాలా కేర్ తీసుకుంటున్నారు. అంతా ఇంత కేర్ కాదు, రైట్ సార్. షుగర్ అనే దాన్ని అయితే షుగర్ మహమ్మారి అసలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అట్లాగే చాలా రకాలైనటువంటి సమస్యల్ని కూడా నేచర్ మంత్ర అనేది క్యూర్ చేయడం చూస్తున్నాము. మెరాకిల్స్ జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్ లో. ఎట్లా సాధ్యపడుతుంది సార్ ఇది? అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి జబ్బులు రావటాన్ని నేను ఎప్పుడు చెప్తాను, 3 కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే, యాక్సిడెంటల్గా వచ్చే పక్కన పెడదాం, అది 3% ఉంటాయి, అది మన చేతిలో ఉండవు కదా. ఇకపోతే ఏముంటాయి, మనం ఫుడ్లో చేసే లోపాలు, దాని తర్వాత వ్యాయామం ఉండదు, 3వది అన్నిటికన్నా ముఖ్యమైనది విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అలవాటు అయిపోయింది మనకి. ఈ 3 వస్తాయి జబ్బులు. మీరు ఇది కాకుండా ఎక్కడి నుంచి చెప్పలేరు. నేనేమనుకున్నా అంటే ముందు ఫుడ్ అనుకున్నాం, దాని తర్వాత ఫుడ్ కాదు ఇంకేదో లోపం ఉంది అనుకున్నాం, దాని తర్వాత కాదు ఇంకేదో యోగా. నేను ఎందుకంటే చాలా సంవత్సరాలు చేస్తున్నాను యోగా అనేది. నేను 99 నుంచి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను. అంటే ఒక్కో దాని మీద నాకు పట్టు ఉంది. ఇది అప్పుడప్పుడు చేసినవి కాదు, కాకపోతే ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటచ్చు. ముందు ఫుడ్, దాని తర్వాత బ్లడ్ ఫ్లో బాగుండాలి అంటే యోగా, ఒక సిస్టమేటిక్ లైఫ్ వచ్చింది దాంట్లో, ఇది పెట్టాం. తర్వాత ఇంకేదో మిస్ అవుతున్నాం. అసలు ఈ 2 కాదు, స్ట్రెస్ అది విపరీతంగా ఉంది ఇప్పుడు. దాన్ని ఏం చేయాలి, మెడిటేషన్. మళ్ళీ మెడిటేషన్ అంటే కొన్ని చాదస్తాలతో ఉంటాయి, మనం చూసేవి ఏదో చెప్తా ఉంటాయి కదా, అది నేను చేయలేను. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఏది నమ్మలేను. ఎందుకంటే ఫార్మర్ అనేది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం, ఎంత ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మెంటాలిటీ ఉంటుంది నాకు. సో కాదని నా మీద నేను చూసి ఒక 1 నెల రోజులు దాని మీద చూసి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ మీద మెడిటేషన్ ఎలా ఏది కరెక్ట్ ఉంది ఇట్లా చేసుకుంటూ వచ్చి అది కూడా ఇంక్లూడ్ చేసాం. అంటే 3గా ఇప్పుడు మనం ఎక్కడ లోపాలు జరుగుతున్నా 3ని సవరించినప్పుడు అది షుగర్ అయితే బీపీ అయితే మీకు ఒకవేళ బాడీలో 90% పైన డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ డ్యామేజ్ అయినప్పుడు టైం చాలా తీసుకుంటుంది. ఎందుకంటే క్యూర్ కావాలి.
ఇప్పుడు మేము ఇది పెట్టేది ఏంటంటే 2 months లోపే పెడతాం 2 months లో కోర్సు. 2 months లోనే 90% డబ్బులు క్లియర్ అవ్వాల్సి. ఎంతమందిని ఇప్పటిదాకా మీరు క్యూర్ చేసి ఉన్నారు? అంటే ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, మనం ఎంత అద్భుతాలు చేసినా ఎంత రిజల్ట్ ఇచ్చినా పబ్లిసిటీ లేదే ముందుకెళ్ళినా, నిజాయితీ ఉన్న నంబరు కదా. నేను స్లోగా వస్తున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడే మేము వీడియో అంటే చాలా రోజులు పెట్టినా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఇంకా నేను ఇప్పుడు ఇది ఎందుకు అడిగానంటే చాలా ప్రాబ్లమ్స్ ని నేచర్ మంత్ర అనేది ఖచ్చితంగా క్యూర్ చేస్తుందని చెప్తున్నారు కదా, మీకు కూడా షాకింగ్ అనిపించింది లేకపోతే అమ్మో దీన్ని అసలు మనం చేయగలమా, దీన్ని హ్యాండిల్ చేయగలమా అనిపించిన కేసు ఏదైనా మాకు చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ ని? దాదాపు ఒక 20-30 కేసులు అట్లాంటివి ఉన్నాయండి. అందులో ముఖ్యంగా లక్ష్మి అనేది అమ్మాయి, లక్ష్మి బీరం కూడా. అమ్మాయి లైఫ్ ఎలా ఉందంటే 29 years అమ్మాయికి, చిన్న అమ్మాయి 39 kgs వెయిట్, 2 చిన్న పిల్లలు. అమ్మాయి పరిస్థితి ఏంటంటే షుగర్, బీపీ కూడా ఉంది. ఆ బీపీ అది మామూలు అనుకోండి. ఇప్పుడు షుగర్ ఎలా ఉందంటే అమ్మాయికి 250 ఫాస్టింగ్ ఉంది, 300 పైన పోస్ట్ ఉంది, 15 HbA1c ఉంది. వీటన్నిటికన్నా ఇంకా భయంకరమైంది ఏంటంటే 100 ఇన్సులిన్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే మెడిసిన్ పని చేయదు అనే దానికి వచ్చేసింది. డాక్టర్స్ ఇంకా చేతులు ఎత్తేసారా, ఇంకా మెడిసిన్ పని చేయదు ఇంకా మీ అదృష్టం అనే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఇక అప్పుడు ఏదో వీడియోలు చూస్తుంటే ఒక వీడియో చూసి చిన్న హోప్ దొరికింది అమ్మాయికి. ఇదేదో చూద్దాం, ఇది ఒక్కటి, ఇదేదో అన్ని మందులు కాదు కదా, ఇది ఒక్కటి ట్రై చేసి చూద్దామని కాల్ చేయటం. నేను ఇక చెప్పాను అమ్మాయికి. అమ్మాయి ఒకటి అడిగింది, సార్ నిజంగా తగ్గిద్దామని స్ట్రిక్ట్గా చేయాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత మొదలుపెట్టింది కోర్సు. ఇంకా మామూలు చేయలేదండి అమ్మాయి, ఇన్స్పైర్ చేసింది నన్నే. ఎట్లా అంటే అమ్మాయి యోగా ఇవాళ ఇక్కడ చేస్తే రేపు ఇంకో చోటు చేసేది. ఎందుకంటే ఆలోచన మార్చుకోవాలి, నా థింకింగ్ మారాలి. ఇక్కడైతే రొటీన్ ఆలోచనలు వస్తాయి. ఇట్లా అన్ని మార్చుకుంది అమ్మాయి. ఒకరోజు టెర్రస్ పైన చేయటం, ఇంకో ఇట్లా చేసింది. నేనే షాక్ అయిపోయా, అమ్మాయి ఇంట్లో నీకు ఎంత నేర్చుకోవాలి అసలు మనం. అమ్మాయి ఎలా చేసిందంటే తిరుపతి పోయి కూడా ఇదే ఫుడ్ తీసుకెళ్లి ఫాలో అయింది. బయట ఇంకా తినటం అనేది లేదు. అప్పుడు ఇప్పుడు కొంచెం 50-50 వచ్చింది. ఇప్పుడు కూడా ఏం లేదు, అంత నార్మల్గా ఉంది. అమ్మాయి 15 నుంచి 6కి వచ్చింది HbA1c, మొత్తం షుగర్ కంప్లీట్ నార్మల్కి వచ్చేసింది. అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు. మా అమ్మాయికి నేను ఒకటే చెప్పాను, ఎందుకంటే చాలా మంది తిని మళ్ళీ తెచ్చుకుంటారు, క్వశ్చన్లు వేస్తారు బాగానే, మళ్ళీ తర్వాత ఏందని అన్ని చెప్తాం కదా, మరి ఫాలో అవ్వాలి కదా. అమ్మాయికి నేను ఏం చెప్పానంటే, లక్ష్మి చూడమ్మా, నేను ఒకటే చెప్తాను, నువ్వు కనుక మళ్ళీ షుగర్ తెచ్చుకుంటే నేను నేచర్ మాత్రం తీసేస్తాను. దానికి అర్థమే లేదు ఇక నేను ఇది ఉండటంలో. అంటే అమ్మాయి ఒకటే చెప్పింది, సార్ నా జీవితమే పోయింది అనుకున్నా, నేను నా పిల్లలు నా లైఫ్ హ్యాపీగా ఉంది, ఇప్పుడు నేను ఎట్లా తప్పు చేస్తాను అంటారు. అదే చెప్తున్నానమ్మా. అందరూ అడిగేదానికి ఇదే సమాధానం. ఎందుకంటే మళ్ళీ రాదు, ఎందుకంటే ఫుడ్తో మనం తగ్గిస్తున్నాం. ఫుడ్ మెడిసిన్ కాదు, ఇది లైఫ్ స్టైల్ మారుస్తున్నాం. ఎప్పుడైనా అదే మన దాన్ని బట్టి ఫాలో కావాలి. ఇంట్లో దొరికే ఇదేమన్నా మన ఏమన్నా మెడిసిన్ కాదు, కొనుక్కునేవి కాదు, తీసుకొచ్చే కాదు, అన్ని ఇంట్లో చిన్న టైమింగ్స్ ఆ పద్ధతులు మార్చుకొని చేసుకోవటమే కదా. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ కి వెళ్లాల్సిందే మనం. ఎందుకంటే ఈ మహమ్మారులు పట్టి పీడిస్తున్నాయి. మనం ఇక డిసిప్లైన్ అనేది రావాల్సిందే మనకి. అయితే ఈ డైట్ తో పాటు ఇంకేమేమి అంటే యోగా గురించి కూడా చెప్తారు, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలో కూడా చెప్తారండి. ఇంక్లూడెడ్ మొత్తం అంత వీడియోలు వెళ్తాయి, ఆడియోలు వెళ్తాయి, వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉండదు, అంత క్లియర్ ఉంటుంది. ప్రతి ఆసనం దాన్ని ఎంత సెట్ చేయాలి మొత్తం పక్కా ఉంటాయండి. ఏది డౌట్ రాదు. ఇక డౌట్ వచ్చినా టీం ఉంటుంది, నేను మాట్లాడతాను. రైట్. మీరు రీసెంట్ గా ఒక న్యూస్ చూసాము, ఒక అమ్మాయి వైఫ్ చాలా లావుగా ఉందని విషం పెట్టి చంపేశాడు మొగుడు. ఈ లావు అనేది అంటే వెయిట్ అనేది చాలా మందిని హ్యూమిలేట్ చేస్తుందండి. సొసైటీ కూడా చాలా హ్యూమిలేట్ చేస్తుంటుంది. కొంచెం ఒళ్ళు వచ్చిందంటే రకరకాల కమెంట్స్ చేస్తుంది. ఈ ఒళ్ళుకి తగ్గడం కోసం నేచర్ మంత్ర ఎటువంటి ఇది ఇస్తుంది? ఇదేంటంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో వెయిట్ కూడా మెయిన్ ప్రాబ్లమ్. బీపీ, షుగర్, థైరాయిడ్ తర్వాత అది కూడా ఆల్మోస్ట్ షుగర్ తర్వాత అదే వస్తుంది, ఒబెసిటీ. అయితే ఇందులో ఏంటంటే చాలా మంది వెయిట్ తగ్గిస్తున్నాం చెప్తున్నారు కదా, మంత్లీ ఇంత తగ్గించేదని. ఇందులో మేము ఎందుకు చెప్పట్లేదు అంటే షుగర్ హైలైట్ అయి కూర్చుంది, వెయిట్ చెప్పలేకపోతున్నాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వెయిట్ కోసం కాకుండా షుగర్ కోసం చేసినా కూడా వాళ్ళు 100 కిలోలు ఉన్న వాళ్ళు కూడా దాదాపు 100 కిలోలు ఉంటే కనుక ఈ 2 months కోర్సులో 7 to 15 kgs తగ్గుతారు. 7 మినిమం 7 వాళ్ళు ఏం చెప్పినా తగ్గుతారు, మినిమం 7 అనేది. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎలాంటి కోర్సులు తగ్గుతారండి, 100కి ఒక 10 కిలోలు తగ్గారు అనుకుందాం, ఖచ్చితంగా తగ్గుతారు. ఆ తర్వాత ఏం చేయాలంటే యోగా ఉంది. ఇక్కడ యోగా ఫుడ్ కాంబినేషన్ తోటి మీరు నార్మల్ వెయిట్కి వచ్చేదాకా ప్రతి నెల 3 కిలోలు 4 కిలోలు యోగా వలన తగ్గుతూనే ఉంటారు. ఫుడ్ వలన తగ్గేది 2 నెలలు ఇంతవరకే, తర్వాత ఫుడ్ వలన తగ్గరు. ఈ మార్పులన్నీ వచ్చి అయిపోయింది కదా. కానీ యోగా అలానే చేయాలి మీరు. అంటే యోగా చేస్తే ఎలా ఉంటుందంటే మీరు 1 కిలో బరువు పెరిగినా చెప్పింది, 1 కిలో బరువు తగ్గినా చెప్పింది, మీకు రేపు రాబోయే జలుబు ఏమన్నా లక్షణాలు ఉన్నా ముందే చెప్పింది, ఎలాంటి చెప్పింది. రోజు యోగా చేసే పర్సన్ని ఎలాంటి రావడం నీకు అసలు అంత ముందు అంత అలర్ట్ ఉంటుంది బాడీ, అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. మీరు 99 నుంచి చేస్తున్నారు. 99 నుంచి
ఇప్పుడు నాకు 69, బట్ నేనేం ఫీల్ అవుతానంటే నాకు 40 లాగానే అనుకుంటాను. అఫ్ కోర్స్ మీరు అలా కనబడుతున్నారు కూడా బై ది వే. ఎందుకంటే ఇంకా చాలా ఉంది, పనులు చేయాల్సిన బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ చేసే తీరాలి అంతే. ఇలానే ఉండాలి, ఇంత హెల్దీగానే అందరూ ఉండాలి, నేను ఒక్కడిని కాదు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడిన ఇదే చెప్తాను, నేనే ఉన్నాను, నాకు 69, మీరు 40-50లో ఉన్నప్పుడు ఇంత డిప్రెషన్కి వెళ్తున్నారు, ఇంత భయపడుతున్నారు, భయపడొద్దు ముందు నేను ఉన్నాను కదా మీకు అని చెప్పి అట్లా చెప్తాను. నేను నాకు తగ్గించుకొని చేయటం కాదు, అందరికి తగ్గటం అనేది నేను నాకు తగ్గటం అనేది కాదు. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారండి, మా షుగర్ తగ్గిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, తగ్గలేదంటే కూడా మళ్ళీ ఇది అదే టెన్షన్, ఎందుకు తగ్గలేదు చూద్దాం, టీం మళ్ళీ మాట్లాడటం వాళ్ళతోటి, కాదు ఇంకేం చేంజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడికి సప్లై ఉంటుందండి మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా? హైదరాబాద్ అయితేనేమో డైరెక్ట్ ఫుడ్ తయారైపోయింది ఇక్కడికి, హైదరాబాద్ మొత్తం అంతా. బయట అయితే కనుక అవుట్ స్టేషన్ అయితే కిట్ పోతుంది, అంటే రా మెటీరియల్ వెళ్తుంది, వాళ్ళకి కూడా 80-90% రా మెటీరియల్ వెళ్తుంది. వాళ్ళ ఫైనాన్స్ దాన్ని బట్టి కూడా చిన్న చిన్న మార్పులు కూడా చేస్తాం, తక్కువ బడ్జెట్ లో కూడా ఉంటుంది. 90% ఇస్తే వాళ్ళు అక్కడ తయారు చేసుకుంటారు, అక్కడ తయారు చేసుకుని అది కూడా గైడ్ చేస్తాం, ఏ టైంకి ఏం తినాలి, ఎప్పుడు గైడ్ చేయడం అనేది ఇక్కడ అక్కడ సిస్టమ్ వేరే, అంత సేమే. ఎందుకంటే ఇప్పుడు మనకి సండే ఇక్కడ ఫాస్టింగ్, అక్కడ కూడా చేస్తారు. ఒక స్వీట్ ఒక రోజు ఉంది, ఆ స్వీట్ వాళ్ళు కూడా చేసుకుంటారు, అన్ని ఇవన్నీ వెళ్తాయి. ఇక్కడ స్వీట్ తయారు చేస్తే వాళ్ళకి రా మెటీరియల్ వెళ్తాయి, ఇక్కడ జ్యూసులు తాగితే అక్కడ జ్యూస్ పౌడర్ వెళ్తుంది, అన్ని సేమ్ ఉంటాయి. రిజల్ట్ సేమ్ 100%, ఇక్కడ కన్నా ఇంకా ఎక్కువ వచ్చింది అక్కడ, అట్లా వస్తుంది. అబ్రాడ్ కి కూడా ఇస్తారా? అబ్రాడ్ కూడా మొత్తం వాళ్ళు ఎక్కడ ఉన్నా పోయిద్ది, అట్లా తయారు చేసి ఉంటుంది. ఇక ముందు మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు అందరికి బాగా తెలుస్తుంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా నేచర్ మంత్ర అనేది డెఫినెట్గా మెరాకిల్స్ని చేస్తుంది లైఫ్స్లో. మరి ఇంకా అయిపోయింది జీవితం, ఇంకా క్లోజ్ అయిపోయింది అనుకునే వాళ్ళకి లాస్ట్ ఛాన్స్గా ఒకవేళ మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేచర్ మంత్రాన్ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.